నమస్కారం. నమస్కారం అన్వర్ గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. 34 ఏళ్ళయింది సార్ ఇండస్ట్రీకొచ్చి. అవునా? 'లాఠీతో' మొదలెడితే, 92. '92'తో మొదలెడితే హ్మ్. సార్ మన పెద్దోళ్ళు ఒక మాట అంటుంటారు సార్. 'గత కాలము మేలు వచ్చు కాలము కంటె' అంటారు. మీకు కూడా అలా అనిపిస్తుంటదా సార్? ఆ గతమే బావుంది. లేదు, నాకైతే వచ్చే కాలం బాగుంది. హ్మ్. కాలంతో పాటు వెళ్ళటమే నేను మారుతుండాలి. నేను బాగా అలవాటు హ్మ్. చేసుకున్నాను. హ్మ్. కానీ మీ జర్నీ చూసిన వాళ్ళకి, మీ సినిమాలు చూసిన వాళ్ళకి, మీ కష్టం తెలిసిన వాళ్ళకి ఒకప్పటి గుణశేఖర్ వేరు. అలాంటి గుణశేఖర్‌ని చూడాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. రెండోది మిమ్మల్ని మీరు చూసుకునే విధానం వేరు. ఒకప్పుడు గుణశేఖర్ అంటే మీకు మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పటి ఇమేజ్, అప్పటి క్రేజ్, అప్పటి స్టార్‌డమ్ ఇప్పుడుందంటారా? అంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందాక 34 ఏళ్ల కెరీర్ అన్నారు హ్మ్. నాది. నేను చేసినవి 13 సినిమాలే. హ్మ్. 'యూఫోరియా' నా 14వ సినిమా. హ్మ్. అందుకని గుణశేఖర్ అనబడేవాడే ఇంకా టు బీ ఎక్స్‌ప్లోర్డ్ హ్మ్. ఇంకా బయటికి రావాల్సిందుంది. ఉంది. నాకు హ్మ్. అంటే లేకపోతే చాలా తక్కువ కదా సార్. హ్మ్. సంఖ్య హ్మ్. 13 అంటే చాలా తక్కువ కదా! హ్మ్. సో, అందుకని ఇంకా నన్ను నేనే ఇంకా పూర్తిగా ఎక్స్‌ప్లోర్ చేసుకోలేదు. హ్మ్. ఆ దశలో ఉన్నాను. హ్మ్. సో, అందుకని నేను ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా స్టేటస్ పొందానని ఫీల్ అవ్వట్లేదు. హ్మ్. ఇప్పుడేదో ఇంకా సాచురేషన్ దశకొచ్చాననేది అసలు ఫీల్ అవ్వట్లేదు. హ్మ్. ఎందుకంటే నేను ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. హ్మ్. మధ్యలో చెప్పడం స్లో అయింది. హ్మ్. సో, దానివల్ల నేను స్వతహాగా టైము నష్టపోయాను. హ్మ్. అది బాగా రియలైజ్ అయ్యాను. హ్మ్. రియలైజ్ అయ్యి ఇక స్పీడ్ పెంచి కథలో చెప్పాల్సిన టైం అనిపించింది హ్మ్. నాకు. ఇన్నేళ్ల కాలంలో సినిమా మారింది. ఆడియన్స్ పల్స్ మారింది. కథలు మారాయి. ఆ ట్రెండ్ అంటారు గదా! అది మారుతూ వచ్చింది. వీటి వీటితో పాటు గుణశేఖర్ ఎంతవరకు మారుతూ వచ్చాడు వీటితో పాటు? నేను ప్రత్యేకంగా మారానని నేనేం అనుకోవట్లేదు. హ్మ్. ఎందుకంటే నేను కాలంతో పాటే ఉన్నాను సార్. హ్మ్. నేనెక్కడ అంటే కొత్తగా నేను అప్‌డేట్ అవ్వాల్సిందేమి లేదు. హ్మ్. ఎందుకంటే నేను ఆల్రెడీ అప్‌డేషన్‌తో పాటు ఉన్న వెర్షన్‌నే. నేను ఇందాకే చెప్పినట్టు హ్మ్. నేను టు బీ ఎక్స్‌ప్లోర్డ్. హ్మ్. నేను వెరీ వెల్ ఇన్ఫార్మ్డ్‌గా ఉంటానండి హ్మ్. ప్రతి విషయంలోనూ. హ్మ్. సో, ఇటు లోకం పోకడలో గాని, నేను 8 న్యూస్ పేపర్‌లొస్తాయి మా ఇంటికి. హ్మ్. 2 గంటలు అసలు ఫోన్ ముట్టుకోకుండా, ఆ 2 గంటలు కూడా సరిపోవట్లేదు. హ్మ్. మార్నింగ్ పేపర్ చదివే దగ్గర నుంచి, టెక్నాలజీ ఏమొస్తుంది, వాటిని స్టడీ చేయడం దగ్గర నుంచి, నాకు సినిమా తప్ప వేరే వ్యాపకం లేదు. హ్మ్. మీరు నన్నెక్కడ బయట పార్టీల్లోను ఆటిల్లో కూడా చూడము. ఫంక్షన్స్‌లోను చూడరు. అవును. ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాకి దర్శకత్వం వహించడం కంటే, సినిమాని ప్రేక్షకుడిగా చూడడం ఇష్టం. హ్మ్. అందువల్ల యూ నేమ్ ఇట్ అండి, ప్రతి సినిమా నేను చూస్తాను. హ్మ్. ఫ్రమ్ వరల్డ్ సినిమా అంతా నేను చూసి తీరాల్సిందే. అందువల్ల ఆహ్, నేను ఇప్పుడు 'యూఫోరియా' అనేది చూస్తే మీకు ఈ ట్రైలర్ చూస్తేనే నా ప్రెజెంటేషన్ గాని, ఇవన్నీ చాలా కొత్తగా ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు మీ బోటి మిత్రులందరూ 'గుణశేఖర్ 2.0' మళ్ళీ అవును. ఏంటో అసలు 'గుణశేఖర్' తీసాడా ఇంత జంజీ ఆ! ఇదిలో ఉన్నాయని అంటున్నారు గానీ, అవును. నేను కథ ప్రకారం తీశాను. నేను హ్మ్. ఎన్నుకున్న కథ హ్మ్. ఈ కథకి ఇలాంటి ప్రెజెంటేషన్‌తో చెప్పాలి. హ్మ్. సో, అందుకని అలాగా చేసుకుంటూ వెళ్ళాను తప్పితే, ప్రత్యేకంగా ఇప్పటి ట్రెండ్‌ని అందుకోవాలి అనే ప్రయత్నం అయితే ఏం జరగలేదు. హ్మ్. ఎందుకంటే నేను ట్రెండ్‌లోనే ఉన్నానని నేను ఫీల్ అవుతున్నాను అది. సూపర్. ఇప్పుడు 'గుణశేఖర్‌లోని' దర్శకుడిని గాదు, 'గుణశేఖర్‌లోని' ఒక ప్రేక్షకుడిని అడుగుతున్న క్వెషన్ ఇది. సినిమా ఏం మారింది సార్? ఎందుకంటే ఒకప్పటి సినిమాల్లో దర్శకుడు తాలూకా ఐడియాలజీ కనిపించేది. ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు 'సొగసు చూడతరమా'లో పెళ్లి జరుగుతుంటే ఎనకాల ఆంధ్ర బ్యాంక్ వారి సౌజన్యంతో అని ఒక సెటైర్ చాలా ఒక గొప్ప సెటైర్ వేయడం వెనకాల హ్మ్. మీ తాలూకా ఐడియాలజీ కనిపించేది. ఓహో! హ్మ్. గుణశేఖర్ అంటే హ్మ్. ఈ అదే. ఐడియాలజీతో సినిమా చేస్తాడనమాట. అదే. ఆయన ఆలోచనలు ఇలా అదే. ఉంటాయన్నమాట. హ్మ్. కానీ ఈ రోజుల్లో ఐడియాలజీతో సినిమాలు తీసే పద్ధతి మారిపోయింది. ఐడియా చాలు సినిమాకి. సరే ఈ మార్పుని మీరెలాగా చూస్తారు? ఏ కోణంలో చూస్తారు? అంటే ఇప్పుడు సినిమా స్కేల్ పెరిగిందండి. హ్మ్. అంటే అప్పట్లో ఈ 'మాయాబజార్' చాలా పెద్ద స్కేల్ కదా! అవును. అప్పటికి చాలా అవును. పెద్ద స్కేల్. అవును. అవి అరుదుగా వస్తూ ఉండేవి హ్మ్. అంత స్కేల్‌లో. హ్మ్. ఇప్పుడు విరివిగా వస్తున్నాయి. హ్మ్. అవును. ఇప్పుడు చాలా ఎక్కువ పెద్ద స్కేల్‌లో ప్రతి ఆల్టర్‌నేటివ్ సినిమా చాలా పెద్ద. సో, ఆ స్కేల్ పెద్దదవ్వటం మూలంగా
కొంత ఆర్టిఫిషియాలిటీ హ్మ్. పాన్ ఇండియాను, హ్మ్. పాన్ వరల్డ్ అనో హ్మ్. అనవసరమైన అంటే సోల్ వదిలేసి హ్మ్. మనం పక్కదారులు హ్మ్. పడుతున్నాం. హంగుల మీద పడుతున్నాం. అవును. సో, అవి హంగులేరా బాబు మాకవి వద్దు. మాకు సోలే కావాలి అని ఆడియన్స్ ఎప్పటికప్పుడు దెబ్బలేస్తున్నారు. అది స్టార్ హీరోలు సినిమాలు సైతం బోల్తా పడుతున్నాయి. అవును. అదే చిన్న హీరో ఉన్నా సరే కథ బావుంటే బ్రహ్మరథం పడుతున్నారు. అవును. సో, అందుకని ఇది మళ్ళీ తిరిగి ఆ చేంజు దశలో ఉంది సార్. హ్మ్. మళ్ళీ ఖచ్చితంగా కథే బాస్. బాస్ హ్మ్. అనేది కంటెంట్ ఈజ్ కింగ్ అనేది మళ్ళీ ప్రూవ్ అవుతూ వస్తుంది. అలాగే ఎళ్తదింక. కొన్ని కొన్ని సార్లు చిన్న చిన్న సినిమాలు అసలు కథలో ఏమాత్రం పదును లేని సినిమాలు ఆడేస్తుంటాయి. అవి ఎందుకు ఆడాయో, ఎలా ఆడాయో మనకు కూడా తెలియదు. నిజంగా అలాంటి సినిమాలు ఆడడం వల్ల ఐడియాలజీతో వచ్చిన మీలాంటి డైరెక్టర్లు కన్‌ఫ్యూజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఏమో ఇలాంటి సినిమాలే ఆడతాయేమో, ఇలాంటి సినిమాలే తీయాలేమో అన్న కన్‌ఫ్యూజన్ స్టేజ్ అన్నది ప్రతి డైరెక్టర్‌కి, ముఖ్యంగా మీలాంటి ఐడియాలజీతో వచ్చే డైరెక్టర్లకి ఒక స్టేజ్ ఆఫ్ అది ఉంటుంది. ఆ సిట్యుయేషన్ వస్తుంది కదా! దాన్ని మీరు ఎలా బీట్ ఔట్ చేస్తూ వస్తుంటారు? అంటే నేనెప్పుడు ఒకటే అండి. ఇది ఇలాంటివి వాడుతున్నాయి కదా! అనేది ఎప్పుడు స్టడీ చేయను. హ్మ్. అది స్టడీ చేస్తే మీరన్న ప్రమాదం ఉంది. హ్మ్. మన సొంత శైలి పోయి, మనం ఏదో అనుకరిస్తే అనుకరణ ఎప్పుడు అనుకరణే. నీ సొంత శైలిలో నువ్వు తీయగలిగితేనే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది సూటిగా చెప్తేనే ఆదరిస్తారు. ఎప్పుడు ఇమిటేషన్ పనికిరాదు. ఇమిటేషన్‌లో వచ్చిన ప్రతీదీ ఫెయిల్ అవుద్ది. నేను ఖచ్చితంగా ఫాలో అవ్వనండి. నన్ను కథ ఇన్‌స్పైర్ చేసి, ఈ కథను చెప్పాలి వెంటనే. ఇది చెప్పి తీరాలి అని నన్ను ఆ కథలో పాయింట్ ట్రిగ్గర్ చేస్తది కదా! నేను చెప్తున్నప్పుడు, రాస్తున్నప్పుడు ఆ ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతాను కదా! అదే ఎక్సైట్‌మెంట్‌ని చూసే ప్రేక్షకుడు పొందాలి. ఆ పొందడం అతని చేత పొందింపజేయడం కోసం నేను నా పూర్తి ఎఫర్ట్ పెట్టి వెళ్తూ ఇలాగే వెళ్తాను తప్పితే, ఇప్పుడు ఇది ట్రెండ్‌లో ఇవి ఉన్నాయి గదా! ఇప్పుడు అలా అనుకుంటే 'యూఫోరియా' అనేది చాలా ట్రెండ్‌కి భిన్నమైన కథ. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఎంటర్‌టైనర్సు, అవును. హారరు, థ్రిల్లరు, లైటర్ వేలు. లైట్ వెన్ను హ్మ్. ఇలాంటివి ఎళ్తున్నాయి. అవును. ఇలాంటి టైంలో ఒక ఒక సీరియస్ ఫిల్మ్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ చాలా రేర్‌గా మీకు 'యూఫోరియా' టైటిల్ దగ్గర నుంచి దీని పోస్టర్స్ గాని, దీని ప్రమోషన్స్ గాని అలా కనిపిస్తున్నాయి. సో, ఇది నేనెప్పుడు ట్రెండ్‌ని ఫాలో అవ్వను అనేదే మీకు అవును. ఉదాహరణ. హ్మ్. బట్ అబోవ్ ఆల్ నేను కమర్షియల్ డైరెక్టర్‌ని. మీరన్న ఎంత ఐడియాలజీ ఉన్నా నేను చాలా కమర్షియల్ మీటర్‌లోనే చెప్తాను. హ్మ్. అంతే కమర్షియల్ మీటర్‌లో ఇది చెప్పాను నేను. 'యూఫోరియా'. 'యూఫోరియా'. హ్మ్. అది. ఇన్నేళ్ల కెరియర్‌లో 'గుణశేఖర్' ఎక్కడా కూడా పొల్యూట్ అవ్వలేదా సార్? అంటే పొల్యూట్ అయ్యే అవకాశం రాలేదా? అయ్యే ఛాన్స్ ఉన్నా అవ్వలేకపోయాడా? ఇది నేను అవుతాను. హ్మ్. అయ్యాను. హ్మ్. అయ్యాను గూడా. హ్మ్. ఇప్పుడు వరుసనే మనకి ఎప్పుడైతే హీరో స్టార్ హీరోలతో సినిమా మొదలు పెడతామో, మనకి స్కేల్ బాగా పెరిగిపోద్ది. డబ్బులు బాగొస్తాయి. సో, అందుకని నేను గూడా 1, 2 తప్పులు ఆ ట్రిప్‌లో పడిపోయి హ్మ్. కథని సెకండరీగా అనుకోని, ఆ హీరో, ఆ కాంబినేషను, ఆ స్కేలు వీటి మీద వెళ్ళి బొక్కబోర్లా పడ్డవి ఉదాహరణలు నాకు ఉన్నాయి. హ్మ్. హీరోలతో స్టార్ హీరోలతో చేయడం కంఫర్ట్‌గా ఫీల్ అవుతారండి మీరెప్పుడైనా? ఏ హీరోతో చేస్తున్నప్పుడు చాలా కంఫర్ట్‌గా అనిపిస్తాయి? ఇలాంటి లెక్కలు, ఇలాంటి దాన్నేమంటారు? ఇలాంటి లెక్కలు, కమర్షియల్ మీటర్లు ఇవేం లేకుండా ఒక స్టార్ హీరోతో హాయిగా అంటే పనిచేసాను. నేను పనిచేసిన స్టార్ హీరోలందరూ నా దగ్గరికొచ్చేసరికి నా విషయంలో మాత్రం కమర్షియల్ లెక్కలు చూడలేదు. హ్మ్. ఆ రోజున చూడాలనుంది చేసినప్పుడు చిరంజీవి గారు అసలు ఒక 'యమహానగర్' లాంటి పాట ఒప్పుకోవడం ఏంటాయన. అవును. ఒక ఇంట్రో సాంగు. అవును. బ్రేక్ డాన్సుల్లో ఆయన ఎంత డాన్సు చేస్తారు అనే రోజులవి. హ్మ్. సో, అసలు 'చిరంజీవి' గారి ఇంట్రో సాంగ్ అంటేనే డాన్సులు. డాన్సులు. అవును. అలాంటిది ఒక క్లాసికల్ ఒక ఫ్యూజన్ సాంగ్ పెట్టాను నేను. హ్మ్. దాన్ని ఆయన యాక్సెప్ట్ చేయడం ఏంటి? ఒక ఆహ్, సౌందర్య హీరోయిన్ ఈయన్ని గాకుండా ఎవడినో లవ్ చేస్తూ, ఎవడో వాసుగాడని తలుచుకుంటూ ఉంటే, ఈయన ఆమె మీద జోకులేయటం ఏంటి? అలాగే ఒక రైల్వే స్టేషన్ సీన్‌లో ఒక 10 నిమిషాలు డైలాగ్ లేకుండా ఆయన కూర్చోవడం ఏంటి? సో, ఆయనేం కమర్షియల్ లెక్కలేస్తే చూడాలనుంది రాలేదు. అందుకని ఆయన నన్ను ఒక కొత్త డైరెక్టర్ ఈడి దగ్గర ఏదో కొత్త ఐడియాలున్నాయి అని చెప్పే నన్ను ఎంకరేజ్ చేశారు. సో, దానికి రిజల్ట్ కూడా ఆ రేంజ్‌లోనే వచ్చింది. సేమ్ ఒక్కడు చేసినప్పుడు మహేష్. మహేష్ కూడా ఎటువంటి కమర్షియల్ లెక్కలేయలేదు. లేకపోతే ఇప్పుడు ఇంటర్వెల్ ముందు మీకు 'సాహసం అవును. శ్వాసగా సాగిపో' పాట రాదు. మామూలుగా ఇంటర్వెల్ ముందనంటే మీకు చాలా ఒక ఫాస్ట్ నంబర్ ఉండాలి. అవును. ఆడియన్స్ జనం ఫ్యాన్స్ ఊగిపోవాలి. హ్మ్. మళ్ళీ క్యాంటీన్‌ల దగ్గరికొచ్చి.
అలాంటిది ఒక క్లాసికల్ సాంగ్ అది. సాహసం శ్వాసగా సాగిపోనేది. అది ఒప్పుకోడు కదా! సో, ఇలాగా నా హీరోలు ఇప్పుడు బన్నీ ఉన్నాడు. బన్నీ కూడా గోనగన్నారెడ్డి లాంటి పాత్ర ఒక అవును. దీంట్లో వచ్చి చేయాలనుకోడుగా ఒక హిస్టారికల్‌లో వచ్చి. అవును. సో, ఇలా నేను పనిచేసిన హీరోలెవరు నన్ను వాళ్ళ స్టార్ ఇమేజ్‌లో వాళ్ళు నన్నేమి బంధించలేదు. నేను బందీ అయిపోయాను. ఇప్పుడు 'మహేష్ బాబుతోనే' తీసుకుంటే మూడో సినిమాకి 'సైనికుడికి' నేను అనవసరంగా బందీ అయిపోయాను. అది వాళ్ళు నన్ను పొల్యూట్ చేయడం కాదు. నేనే పొల్యూట్ అయిపోయాను. ఇప్పుడు ఓకే. మనకి ఇలాగ వర్కౌట్ అవుతున్నాయి. ఇదిగో ఇది ఇలా వెళ్దాం, ఇది ఇలా వెళ్దాం అని ఆ స్కేలు, గీలు చూసుకుంటూ ఒక ఐటెమ్స్, యాక్షన్స్ ఏం బాగున్నాయి, ఏమి ఇలాంటి ఒక దీంట్లో వెళ్ళడం అనేది నా పొరపాటు వల్ల జరిగింది తప్పితే ఆర్టిస్టులు నన్ను ఎప్పుడూ ఇన్‌ఫ్లుయెన్స్‌ను ఇది రిస్ట్రిక్ట్ చేయలేదు. కానీ మీరిందాక 'అల్లు అర్జున్' గారి గురించి మాట్లాడుతున్నప్పుడు 'గోనగన్నారెడ్డి' క్యారెక్టర్‌లో అల్లు అర్జున్ అసలు ది బెస్ట్ ఇచ్చారు. యాక్చువల్లీ 'వరుడు' లాంటి సినిమా తర్వాత ఆ క్యారెక్టర్‌ని ఒప్పుకోవడం వెనకాల చాలా గట్స్ ఉండాలి. అవును. అంటే చాలా. మిమ్మల్ని 'గుణశేఖర్' అనే వ్యక్తిని, హ్మ్. డైరెక్టర్‌ని హ్మ్. ఒక హ్మ్. హీరో ఎంత నమ్ముతాడు అదే. హ్మ్. అన్నదానికి అదొక పెద్ద అవును. ఎగ్జాంపుల్ అవును. కదా! అవును. అవును. నిజానికి 'వరుడు' లాంటి అవును. అవును. రిజల్ట్ తర్వాత అవును. ఎవరు అవును. మిమ్మల్ని నమ్మాల్సిన అవును. అవును. అవసరం లేదు. కానీ అవును. ఆ అవును. సినిమా గురించి ఆయన ఎంత కష్టపడారో కూడా తెలుసు. కష్టపడ్డారు. అవును. ఒక అవును. ట్యూటర్‌ని పెట్టుకున్నారు. అవును. తర్వాత ఆ గెటప్ గురించి అవును. ప్రత్యేకంగా ఇది అవును. అవును. తీసుకున్నారు. అవును. తర్వాత హార్స్ రైడింగ్ కూడా ఆయన నేర్చుకున్నారు. ప్రత్యేకంగా నేర్చుకున్నారు. నేర్చుకున్నారు. ఆ! అంటే అంత కమిట్మెంట్ హ్మ్. అల్లు అర్జున్ నుంచి. హ్మ్. హ్మ్. నిజంగా ఆ క్యారెక్టర్ తర్వాత అల్లు అర్జున్ గారి గ్రాఫ్ కూడా చాలా మారిపోయింది. హ్మ్. 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 పుష్పలో హ్మ్. 'పుష్ప' కొంచెం వరకు నేషనల్ అవార్డు. క్యారెక్టరైజేషన్‌లు ఇవన్నీ మీకు ఇన్‌ఫ్లుయెన్స్ కనబడుతుంటది. అవును. హ్మ్. అవును. అవును. హ్మ్. కానీ హీరోలు నమ్మడం వెనకాల ఒక హీరో అంటే నమ్మితే నన్నని కాదండి ఇక్కడ. ఒక హీరో గాని, ఒక ప్రొడ్యూసర్ గాని ఏం చూస్తారంటే ఒక డైరెక్టర్‌లో అతని ఎఫర్ట్‌లో లోపం లేదు. లోపం ఉందా? లేదా? ఎఫర్ట్‌లో లోపం ఉంటే అది హిట్ అయినా సరే వాడు మళ్ళీ ఆ డైరెక్టర్ వెనకాల పడరు. హ్మ్. వీడేదో హిట్ అయిపోయింది గానీ ఆడి ఎఫర్ట్ అయితే సరిగ్గా పెట్టలేదని. ఫెయిల్ అయినా ఈడి ఎఫర్ట్‌లో లోపం లేదనంటే ఆ డైరెక్టర్‌ని వాళ్ళు నమ్ముతారు. నమ్ముతారు. హ్మ్. సో, అలాగే బన్నీ నన్ను నమ్మాడు. నా హ్మ్. ఎఫర్ట్‌లో లోపం లేదు కాబట్టి, ఆలోచనలో లోపం ఉంది. హ్మ్. ఆలోచన తప్పయింది హ్మ్. వరుడు కథ విషయంలో. హ్మ్. సో, బట్ ఆలోచన కరెక్ట్‌గా ఉంటే ఈ డైరెక్టర్ కరెక్ట్ హ్మ్. అని మళ్ళీ నన్ను నమ్మడం. అందువల్లే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్, ఫెయిల్యూర్ ఇంకా కూర్చొని మీతో మాట్లాడగలుగుతున్నా. నిజానికి 'గోనగన్నారెడ్డి' హ్మ్. ఆ క్యారెక్టర్‌తోనే ఒక ఫుల్ లెంగ్త్ సినిమా చేయొచ్చేమో. అదే. అవును. ఆ ఆలోచన కూడా ఉండేదేమో కదా అప్పట్లో? అంటే చాలామంది రిలీజ్ తర్వాత వచ్చారు. హ్మ్. రిలీజ్ తర్వాత చాలా ఆఫర్‌లొచ్చాయి నాకు. హ్మ్. 'గోనగన్నారెడ్డిని' ఫుల్ లెంగ్త్ చేసి చేయండని. హ్మ్. చరిత్రలో లేదు. అవును. అంత ఫుల్ లెంగ్త్ లేదు. హ్మ్. మనం లేని చరిత్రను మళ్ళీ దాన్ని ఎగ్జాగరేట్ చేయడం అందుకని హ్మ్. చేయలేదు. కానీ మీరు ఏ సినిమా చేసినా దానికి సంబంధించిన వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా గట్టిగా చేస్తారు. 'రుద్రమదేవికి' అదే జరిగింది. ఇదివరకు తీసిన సినిమాలకు కూడా అదే జరిగింది. అంటే అంత ఎఫెక్ట్ పెట్టాల్సొస్తుంది ఒక కథ వెనకాల. దాని రిజల్ట్ ఎలా ఉంటుందండి? అంత ఎఫెక్ట్ పెట్టిన తర్వాత ఓ 3 ఏళ్ళు, 2 ఏళ్ళు కష్టపడిన తర్వాత 'రుద్రమదేవికి' అవును. నాకు తెలుసు అవును. ఇక్కడే పెద్ద అవును. ఒక ఒక మినియేచర్ ఉండేది. హిస్టారిక్ ఆ! ఏదో పెద్ద లైబ్రరీ ఆ! ఉండేది. అవును. అవును. 'రుద్రమదేవి' గురించి పెద్ద అవును. పెద్ద బుక్స్ ఉండేవి. అవును. అవును. అంత ఎఫెక్టు అవును. సినిమాకి ఎంతవరకు ఉపయోగపడుతుందండి? ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. హ్మ్. ఇప్పుడు నేను ఎంతో ఎంతో 'రుద్రమదేవిని' కొంచెం ఆథెంటిక్‌గా తీయగలిగానంటే, హ్మ్. అందువల్ల ఎక్కువ కమర్షియల్ సినిమాటిక్‌ల బట్టి కూడా తక్కువ తీసుకున్నాను దాన్ని. హ్మ్. సో, ఎందుకంటే భావితరాలకి అదే రిఫరెన్సు. హ్మ్. 'రుద్రమదేవి' గురించి తెలుసుకుందాం అంటే, వాడు పుస్తకాలతో పాటు ఒక సినిమా ఏదన్నా వచ్చిందనంటే అది మనదే అవుతది. హ్మ్. అందుకని కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, మనం హ్మ్. వీలైనంత ఆథెంటిక్‌గా తీయాలి హ్మ్. అనే ఉద్దేశంతో తీస్తాం కాబట్టి, ఎఫర్ట్ మీరన్నట్టు చాలా ఎక్కువే పెడతాం. పెట్టి అది మనం కొంచెం ధైర్యంగా ఉంటాం. పర్లేదు చరిత్రను ఎక్కడ వక్రీకరించలేదు మనం. లేకపోతే వక్రీకరిస్తే చాలా తప్పండి. సో, అది చాలా చారిత్రక తప్పిదం అయిపోద్ది. సో, అలాంటియి దొరలేదని ఒక తృప్తి ఉంటది మనకి. కానీ కొన్ని సినిమాలు కమర్షియల్ యాంగిల్స్ కోసం హ్మ్. చరిత్రను హ్మ్. వక్రీకరించి హ్మ్. హ్మ్. వందల కోట్లు సంపాదించిన సినిమాలు అవును. అవును. కొన్ని మనం చూసాం గూడా ఈ అవును. మధ్య కాలంలో. అవును. కానీ ఒక దర్శకుడిగా కమర్షియల్‌గా మీరు ఆ మీటర్ ఆలోచిస్తే హ్మ్. 'రుద్రమదేవిని' ఇంకొక స్థాయిలో తీయొచ్చు. అవును. అవును. మీరన్నట్టు అవును. కొత్త కల్పనలు అవునవును. ఏవో అవును. లేనిపోని అవును. విషయాలన్నీ అవును. జోడించి అవును. ఆ అవును. స్థాయిలో కూడా తీయొచ్చు. అంటే తీయొచ్చండి. అప్పుడు మనం ఏంటంటే జోనరాని మనం హిస్టారికల్ అని చెప్పకూడదు. చెప్పకూడదు. హిస్టారికల్ ఫిక్షన్ అన్నాం అనుకోండి. హ్మ్. మన ఇష్టం అని ఎన్ని వెర్రితలనెయ్యొచ్చు. హ్మ్. ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. అది చేయొచ్చండి. అలా హ్మ్. చేసినోళ్ళు ఉన్నారు గదా! హ్మ్. అలా చేసి సక్సెస్‌లు కొట్టినోళ్ళు ఉన్నారు. హ్మ్. మనం హిస్టారికల్ అన్నప్పుడు దాన్ని హిస్టారికల్‌గానే తీయాలి. హ్మ్. అది. మీ మీద హాలీవుడ్ సినిమాల ఇన్‌స్పిరేషన్ అన్నది చాలా ఎక్కువ అని చెప్తుంటారు గదా! దాన్ని మీరు ఒప్పుకుంటారా? హాలీవుడ్ అనే కాదు వరల్డ్ సినిమా హ్మ్. ఇన్‌ఫ్లుయెన్స్ ఎక్కువ అది. హ్మ్. ఈవెన్
మన తెలుగు సినిమా, తమిళ్ సినిమా, మలయాళం సినిమా, హిందీ సినిమా వీటి ఇన్‌ఫ్లుయెన్స్ కూడా నా మీద ఎక్కువ ఉంటది. ఎందుకంటే ఎక్కువ సినిమాలు చూస్తా సార్ నేను. హ్మ్. అందుకని నా మీద ఇంపాక్ట్ ఉంటది. హ్మ్. ఈ సంక్రాంతికొచ్చిన సినిమాలన్నీ చూసారా? ఆ! హ్మ్. ఆల్‌మోస్ట్ అన్నీ చూశాను. హ్మ్. బాగున్నాయి. మంచి నవ్వులతోటి ఇయర్ స్టార్ట్ అయింది. ఆ! చిరంజీవి గారి సినిమా ఎలా ఉంది సార్? బాగుంది. హ్మ్. ఎందుకంటే ఆయన్ని మళ్ళీ ఆ వింటేజ్ దీంట్లో ఆయన్ని చూపించడం, హ్మ్. ఆయన ఎనర్జీని వాడుకున్న విధానం గానీ, హ్మ్. అదే మ్యాజిక్. హ్మ్. సినిమాలకు వేరేదేం లేదు. హ్మ్. ఆ మ్యాజిక్ బాగా వర్కౌట్ అయింది. హ్మ్. మీరన్నట్టు అందరూ సరదాగా వెళ్ళిపోయే సినిమాలు చూస్తున్న ఈ రోజుల్లో 'యుఫోరియా' లాంటి సినిమా అంటే చూస్తుంటేనే ఒక భయమేస్తుంది. ఆ ట్రైలర్ 2 నిమిషాల ట్రైలరే హ్మ్. ఏంటి సొసైటీ ఏంటి ఇలా ఉంది? యంగ్ జనరేషన్ ఏంటి ఇలా తయారవుతుంది? అన్న ఒక భయం ఏర్పడుతుంది కదా! ఈ భయాన్ని చూడడానికి, ఈ బాధలను చూడడానికి థియేటర్‌కొస్తారా జనం? ఖచ్చితంగానండి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు అందరం నవ్వులతో స్టార్ట్ చేసాం హ్మ్. ఇయర్. హ్మ్. హ్యాపీగా నవ్వుకున్నారు. ఇదంతా బాగా హ్మ్. బావుంది. సో, ఒకసారి ఫిబ్రవరి 6వ తేదీన ఒక్కసారి మనం మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకుందాం. అసలు సమాజంలో ఏం జరుగుతుంది? తద్వారా మన ఇంట్లో ఏం జరుగుతుంది? మన ఇంట్లో కూడా ఇలా జరిగే ప్రమాదాలున్నాయి గదా! అని ఒక్కసారి ఆ కాన్షియస్‌నెస్ చాలా అవసరం అనిపించింది. అందుకని ఇది నేను ఇందాకే చెప్పినట్టు అబోవ్ ఆల్ నేను ఇది కమర్షియల్ మీటర్‌లో తీశాను. హ్మ్. 'గుణశేఖర్' అనబడేవాడి నుంచి మీరేం కమర్షియల్ మీటర్ ఎక్స్‌పెక్ట్ చేస్తారో అంత ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే అంత ఇదిగానే ఉంటది. అట్ ది సేమ్ టైమ్ ఇది కొంచెం ఆహ్, అవసరమైన సినిమాగా, అవసరమైన కథ చెప్పాడు అని అనిపిస్తదండి. హ్మ్. మరి. 'గుణశేఖర్' అంటే హ్మ్. పెద్ద పెద్ద సెటప్పులు, కాంబినేషన్‌లు, హడావుడి ఇంతుంది గదా! ఇయన్నీ చూసుకుంటూ వచ్చాం గదా! ఈ సినిమాకొస్తే ఇవేమి లేవు. కాంబినేషన్ లేదు, హడావుడి లేదు, అవును. ఆ బిల్డప్‌లు ఏమి లేదు. అవును. 'యుఫోరియా' అనే టైటిల్ దగ్గర నుంచి మీరు అవును. అవును. మారారు. అవును. ఎందుకంటే మీ సినిమాలో టైటిలన్నీ చాలా తెలుగులో చక్కగా తెలుగులో ఉంటాయి. అవును. చక్కగా అవును. ఉంటాయి. అవును. 'సొగసు అవును. చూడతరమా', అవును. చూడాలనుంది. చూడాలని ఇలాంటి అవును. టైటిల్ అవును. చూసి అవును. ఒక్కసారిగా 'యుఫోరియా' అనేసరికి హ్మ్. ఏదో ఒక చేంజ్ ఓవర్ ఏదో గట్టిగా కనపడుతుంది. హ్మ్. హ్మ్. 'గుణశేఖర్' కావాలని మారాడా? మారాల్సొచ్చిందా? అదే నేను ఇందాక చెప్పినట్టు హ్మ్. నేను ట్రెండ్‌లోనే ఉన్నాను సార్. నేను అదేలే. ఇప్పుడు హ్మ్. ఈ కథని ఇలా చెప్పాలి. ఈ కథకి ఇది ఇలా అవసరం. ఈ కథకి సెట్‌లు అవసరం లేదు. హ్మ్. సీజీలు అవసరం లేదు. హ్మ్. జీరో సీజీ. హ్మ్. జీరో సెట్స్. అన్నీ లైవ్ లొకేషన్స్. సో, నాకు కూడా చాలా హాయిగా ఉంది. హ్మ్. ఎందుకంటే అస్తమానం ఆ సీజీలు, సెట్‌లు వీటిల మీద వెళ్ళిపోయి అసలు ఆర్గానిక్‌గా ముందు 'గుణశేఖర్' అంటే ఏంటి? వాడు ఏ సినిమా తీస్తాడు? అని మళ్ళీ ఆడియన్స్‌కి ఒకసారి చూపించాలని అనిపించింది. హ్మ్. అందుకని ఇది ఈ కథకు తగ్గట్టు వెళ్ళాను. ఈ సినిమా కొత్త వాళ్ళే అవసరం అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే హ్మ్. అడాలసెన్స్ హ్మ్. ఏజ్ 13-19 ఇయర్స్ ఏజ్. మనం 20+ వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు టీనేజర్స్ అని చెప్తే నమ్మరు. హ్మ్. సో, బాగుండదు కూడా. హ్మ్. ఆ టెండర్‌నెస్ రాదు. హ్మ్. సో, అందుకని మనకి అందరిని ఆడిషన్స్ చేసి హ్మ్. తీసుకోవడం జరిగింది. ఎక్కడ సార్ మీరు చాలా కసరత్తు చేసుంటారు. ప్రతి సినిమాకి ఎలా చేస్తారో హోంవర్క్ అలాగే ఈ సినిమా కోసం చాలా చేసుంటారు. చాలా ఎక్కడ సార్ యంగ్ జనరేషన్ తప్పుదోవ పడుతుంది? ఏ విషయంలో? అంటే యంగ్ జనరేషను అంటే సొసైటీయే ఇప్పుడు చాలా స్పీడ్ అయిపోయింది. హ్మ్. స్పీడ్ అయినప్పుడు ఇప్పుడు మనం ఒక్కసారి రీచెక్ చేసుకోవాల్సిన అవసరం. ఆ స్పీడ్ నుంచి ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మనకు అవసరం. అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం గుప్పెట్లోకి వచ్చేసింది. సో, మనం చదివే రోజుల్లో అది కాదు కదా! మనకి ఏది ప్రతీదీ సీక్రెటే. ప్రతీదీ ఎఫర్ట్ పెడితే అంతే ఏదో లైబ్రరీకెళ్ళాలి, లేదా ఎక్కడికో వెళ్ళాలి ఏదైనా తెలుసుకోవాలంటే. ఇప్పుడు గుప్పెట్లో ఉంది. ఆ చాట్‌జీపీటీని అడిగితే అదే చెప్పేస్తుంది మొత్తం. అవును. సో, ఇది కరెక్ట్ రైట్ యూసేజ్‌లో ఎంత ఉపయోగపడుతుందో, రాంగ్ యూసేజ్‌లో అంత తప్పుదారి పట్టిస్తుంది. ఇక్కడ ఇది చాలా అంటే యువతని ఇప్పుడు మీరన్నట్టు పెడదారిన పట్టించే ప్రమాదం ఇక్కడ జరుగుతుంది. సో, ఇలాంటి టైంలో మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? ఇది అంటే ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సిన సమయం. ఈ ఈ ఈ ఇది మనం జాగ్రత్త తీసుకుంటే కొంచెం ప్రమాదాన్ని నివారించొచ్చు. ముందు ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్ కదా! అవును. ప్రివెంట్ చేయొచ్చు. అది. కల్చర్ పరంగా కూడా మనం చాలా తప్పుడు ఆలోచనలో ఉన్నామేమో అనిపిస్తుంది నాకు. హ్మ్. ఇదివరకు ఆహ్, సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, ముగ్గులు ఇవి గుర్తొచ్చేవి. ఇప్పుడు సంక్రాంతి అంటే ఓహో! కోడిపందాలు ఎక్కువ అంటే ఇప్పుడు జరుగుతాయి కూడా అది కదా! అవన్నీ వస్తున్నాయి. అవును. కాకపోతే రీల్స్ కోసం, ఆ! సెల్ఫీల కోసం, ఫోటోల కోసం ఈ వస్తున్నాయి తప్ప హరిదాసు వాళ్ళు. ఆ! ఆ! అవును. నిజంగా అది ట్రెడిషన్‌ని పాటించడం కోసం గాదు. అవును. సో, ఇప్పుడు ట్రెండ్ అలా అయిపోయింది. ఇప్పుడు అవును. వస్తున్నాయన్నీ పాతయన్నీ తీసుకొస్తున్నారు. అవును. తీసుకొస్తున్నారు. ఎందుకోసం? రీల్స్ రీల్స్. కోసం. అవును. కానీ అది.
ఈ సంస్కృతి మనం సారీ. ఉన్న సంస్కృతిని దాచేసి, ఇదే సంస్కృతిని రుద్దడం వల్ల కూడా ఈ యంగ్ జనరేషన్ పాడైపోతున్నారేమో అనిపిస్తుంటుంది. అదే అండి. తప్పకుండా మనం అన్నీ కూడా స్కూలింగ్ దగ్గర నుంచే మళ్ళీ అన్నీ మారాల్సిన అవసరం ఉంది. హ్మ్. మనకి చదువు, సంస్కారం చాలా ఇంపార్టెంట్ కదా! అవును. చదువు గురువులు నేర్పేది. హ్మ్. సంస్కారం ఇంట్లో తల్లిదండ్రులు నేర్పేది. ఈ 2 చిన్నప్పటి నుంచి మెయిన్ నేను ఇందాక చెప్పిన అడాలసెన్స్ ఏజ్‌లో హ్మ్. చాలా చాలా అవసరం. హ్మ్. ఇది మనం కాన్షియస్‌గా మనం జాగ్రత్త పడాల్సిన విషయం. లేదు నెగ్లెక్ట్ చేసి ఈ స్పీడ్ యుగంలో మన పిల్లల్ని మనం పట్టించుకోకుండా మనం ఆ స్పీడ్‌లో సంపాదన మీదే కొట్టుకుంటూ పోతే మాత్రం చాలా ప్రమాదం అయ్యే పరిస్థితి. పేరెంటింగ్ విషయంలో మీ నాన్నగారు మీతో ఎలా ఉండేవారండి? మీరు మీ పిల్లలతో ఎలా ఉంటున్నారు? నేను ఇంకా మా నాన్నగారితో నేను ఉండేదానికంటే నేను ఇంకా ఫ్రెండ్లీగా ఉంటున్నాను. హ్మ్. అదంతే అందరం అంతే కదా! హ్మ్. ఇదివరకు మనకు నాన్నగారు అనగానే ఒక ఫాదర్ ఫిగర్ అనగానే కొద్దిగా భయమేసేది. కొంచెం అవును. డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళం. హ్మ్. సో, అది అప్పటి పరిస్థితులకి అది కరెక్ట్ అది కరెక్ట్. అలాగుండేది. అవును. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు పిల్లలతోటి. సో, ఆ మార్పు మా ఇంట్లోనే ఉంది. హ్మ్. చాలామంది అంటుంటారు ఏంటంటే సార్, హ్మ్. సెల్ ఫోన్ వచ్చిన తర్వాతే ఇన్ని జాడ్యాలు మొదలయ్యాయి. సెల్ ఫోన్ లేకపోతే ప్రపంచం వేరేలా ఉండేది. ఈ ఇప్పుడు మీరన్నట్టు ఈ పేరెంటింగ్ విషయం గాని, తర్వాత యుఫోరియా తీయడానికి అసలు అవసరం లేదేమో యుఫోరియా ఒక సెల్ ఫోన్ లేకపోతే. అదే సెల్ ఫోన్ వల్ల ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయిగా. హ్మ్. ఇప్పుడు మొబైల్ అనేది ఎప్పుడు ప్రతిదానికి అలా చాలా అనర్థాలు ఉంటాయి. అవును. ప్రోస్ అండ్ కాన్స్ 2 ఉంటాయి కదా! హ్మ్. కాకపోతే మనం ప్రోస్ వైపు ఎక్కువ వెళ్ళాలి. హ్మ్. ఈ కాన్స్‌ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని. హ్మ్. అది జరగట్లేదు. హ్మ్. అది జరగాలి తప్పితే ఈ డెవలప్‌మెంట్ మనం ఆపకూడదు. ఇప్పుడు సెల్ ఫోన్ అలా అని చెప్పి వెంటనే సెల్ ఫోన్ కూడా కాదు. సెల్ ఫోన్‌లో కెమెరా చాలా ప్రమాదకరమైంది. హ్మ్. ఆ కెమెరాని డిజేబుల్ చేస్తామనంటే కూడా కరెక్ట్ కాదు. హ్మ్. అవును. అది ముందు మనలో మనకు నియంత్రణ రావాలి. అవును. అది. హ్మ్. టీమ్ కూడా చాలా మారిపోయింది మీది. మణిశర్మ గారు ప్లేస్‌లో కాలభైరవ్ గారొచ్చారు. హ్మ్. టీమ్‌లో యంగ్ జనరేషన్ తీసుకున్నారు. వాళ్ళతో పనిచేయడం ఎలా ఉందండి? అంటే ఈ సబ్జెక్ట్ డిమాండ్ అలా చేస్తుంది కదా! హ్మ్. ఈ సబ్జెక్టే ఒక న్యూ ఏజ్ ట్రీట్మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ప్రెజెంటేషన్ ఇదంతా. హ్మ్. సో, అందుకని సౌండింగ్ దగ్గర నుంచి అంతా కొత్తగా ఉండాలి. హ్మ్. మనకు కూడానండి ఎప్పుడు కొద్దిగా కొత్త కొత్త ఆళ్ళతో కూడా మధ్యలో వర్క్ చేస్తుండాలి. అవును. అస్తమానం ఒకే బ్యాచ్‌తో వర్క్ చేయడం వల్ల అక్కడే ఉండిపోయి మొనాటనీ వచ్చేస్తది. మనకి వినేవాళ్ళకి అదే దీంట్లో ఉంటది. హ్మ్. సో, నన్ను నేను కొత్తగా ప్రెజెంట్ చేసుకోవడం కూడా అవసరం. సో, అందులో ఈ కథ అలా డిమాండ్ చేసింది కాబట్టే నేను 'కాలభైరవ్' అని మ్యూజిక్ తీసుకున్నాను. కొత్త సినిమాటోగ్రాఫర్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను 'ప్రవీణ్ కే పోతన్' అని చెప్పి. సో, అలాగ కొంత కొత్త వాళ్ళతోటి వెళ్ళడానికి రీజన్ అదండి. ఇప్పుడు 'జంజీ కిడ్స్' అనే మాట వింటున్నాం గదా! అలాంటి వాళ్ళతో మీరు మాట్లాడి వాళ్ళ వెర్షన్ ఆఫ్ కథ మీరు తీసుకునే ప్రయత్నం చేశారా? అదే ఇప్పుడు మా ఇంట్లోనే 'జంజీ కిడ్స్' ఉన్నారు. ముగ్గురున్నారు. అవును. నా మిసెస్ హ్మ్. 90స్ బ్యాచ్ అనుకుంటే, హ్మ్. ఇప్పుడు నీలిమ హ్మ్. తను మిలీనియల్ హ్మ్. కిడ్. హ్మ్. సో, యుక్త హ్మ్. జెన్‌జీ కిడ్. హ్మ్. సో, ఈ కథని ఎక్కువ వాళ్ళతోనే డిస్కస్ చేశాను. హ్మ్. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూల మీద ఎళ్తుంది కదా! సో, అందుకని వాళ్ళ తాలూకు ఇన్‌పుట్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు చాలా అబ్జెక్ట్ చేసి చాలా విషయాల్లో నాతో ఫైట్ చేసి చాలా నన్ను నేను వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. హ్మ్. సో, అందుకనే ఈ కథ అలాంటిది కాబట్టి ఇది వాళ్ళ దీంట్లోనెళ్ళింది. ఇప్పుడు 'రుద్రమదేవి' తీసుకున్నా, 'శాకుంతలం' తీసుకున్నా, ఈ సినిమా తీసుకున్నా, మీరే ఎందుకు ప్రొడక్షన్ బాధ్యతలు కూడా మీరే నెత్తి మీద ఎందుకు ఏసుకోవాల్సొస్తుంది? అదే అండి. 'రుద్రమదేవి' కంటే ఆ రోజున హీరోయిన్ ఓరియెంటెడ్ మీద అంత బడ్జెట్ అనేది జనరల్‌గానే ఎనీ ప్రొడ్యూసర్‌లు నాకున్న రెగ్యులర్ ప్రొడ్యూసర్‌లే పెద్ద ఒప్పుకోలేదు. హ్మ్. సో, బట్ నాకు ఆ కథ పొటెన్షియల్ మీద నమ్మకం ఉంది. అందుకని నేనే తీయాల్సొచ్చింది. ఇంకా తర్వాత 'శాకుంతలం' అంటే నాతో 'దిల్ 'దిల్‌రాజు' రాజు' గారు గారున్నారు. జాయిన్ అయ్యారు. హ్మ్. అందువల్ల అది కంబైన్డ్ ప్రాజెక్ట్. హ్మ్. ఇప్పుడు దీని విషయానికొచ్చేసరికి ఇది కొత్తోళ్ళతో తీస్తున్న కొద్దిగా బడ్జెట్ కొద్దిగా ఎక్కువండి. సో, ఈ కథ డిమాండ్ మేరకు కొంచెం క్యాన్వాస్ పెద్దగా ఉంటది. అంటే మేకింగ్ వాల్యూస్ నా గత సినిమాల్లో ఉన్నట్టు ఉంటది కొత్తోళ్ళయినప్పటికీ. అందుకని ఈ ఖర్చు కూడా బయట ప్రొడ్యూసర్‌లయితే నేను తీయలేను. సో, అందుకనే నేనే తీయాల్సొచ్చింది. ఇండస్ట్రీలో ఏం మాట్లాడుకుంటారంటే జనరల్‌గా ఎవరికైతే హిట్లున్నారో వాళ్ళ చుట్టూరే జనం ఉంటారు. ఒకవేళ హిట్లు లేకపోతే వాళ్ళు ఒంటరిగానే మిగిల్చేస్తారు. ఇదివరకున్న రిలేషన్స్ ఏమి ఉండవు అని చెప్తుంటారు కదా! మీ విషయంలో కూడా ఇలాంటివి జరిగినాయా? అదే ఫ్యాక్ట్ దానికేం మనం ఆశ్చర్యపోకూడదు గదా! హ్మ్.
దానికి మనం ఆశ్చర్యపోవడం, బాధపడుతూ కూర్చోవడం ఉండదు కదా! అది వెరీ గ్రౌండ్ రియాలిటీ. ఆ రియాలిటీలో మనం లేకపోతే అసలు ముందు మన ఇండస్ట్రీలో పనికిరాము. అది తప్పు కూడా కాదు. అది తప్పేం కాదు. అదేంటి హిట్ ఉన్నప్పుడు ఇలా ఉన్నారు, లేనప్పుడు ఇలా ఉన్నారు అన్న బాధ ఎక్కడ ఉండదా సార్? అస్సలు నాకైతే 1% ఉండదు. అందుకే నేను ముందు అలాంటి బాధపడే అవకాశం నాకు నేను క్రియేట్ చేసుకోను. నేనే దూరంగా ఉంటాను ముందు. అంటే రియాలిటీ చెక్ అంతే. అంతే. హిరణ్యకశ్యప గురించి చాలా వర్క్ చేశారు మీరు కదా? అది ఉంటుందా, ఉండదా? అది వేరే కంప్లీట్ వేరే ప్రెజెంటేషన్ ఉంటుందండి. అంటే అది అప్పుడు అనుకున్న బడ్జెట్‌లో అది అప్పుడు ఆ రానాతో అనుకుని వర్కౌట్ కాలేదు. అవును. చాలా హై బడ్జెట్ అయింది. సో అప్పుడు ఈవెన్ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ మాతో ఉండేవాళ్ళు కూడా వాళ్ళు తర్వాత బ్యాకౌట్ అయ్యారు. సో అందుకని అది లేనట్టే. బట్ నేను వేరే ప్రెజెంటేషన్‌లో అది వేరే రకంగా వస్తుందండి. అది. నిజానికి ఇది మంచి టైము అలాంటి కథలు అదే. రావడానికి. మహావతార నరసింహ చూసారా? అదే అంటాను కదా! ఇప్పుడు మనం మొదలెట్టినప్పుడు వాళ్ళకి ఆలోచన కూడా లేదు. అవును. హిరణ్యకశిప మొదలెట్టినప్పుడు. అవును. సో నేను అప్పటి నుంచి మొత్తుకుంటున్నాను. ఇది పురాణం ఎవరైనా తీసేయొచ్చు. దీనికి రైట్స్ ఉండవు. అవును. ఎవడో ఒకడు తీస్తాడా అని నేను మొత్తుకుంటూనే ఉన్నాను. ఎందుకంటే దాదాపు నేను నా 7, 8 ఏళ్ల టైం దానికి హిరణ్యకశిప బ్లాక్ అయిపోయింది సార్. అవును. సో ఆలోగా అది వచ్చేసింది కూడా. ఆ ప్రమాదం కూడా జరిగింది. కాకపోతే ఏంటంటే తృప్తి నేను దీని పొటెన్షియల్ ముందే చెప్పాను మీకు అనేది రియలైజ్ అయ్యారు. అది మీ ఆలోచన అదే కదా? అదే కదా! యానిమేషన్‌లో తీయడం అన్నది మీ ఆలోచన. లైవ్ యాక్షన్. లైవ్ యాక్షన్ చేద్దాం. లైవ్ యాక్షన్. అంటే లైవ్ యాక్షన్ ఇంకా పవర్‌ఫుల్‌గా ఉంటది కదా! అవును. ఈ యానిమేషన్‌లోనే ఇప్పుడు ఇలా ఉంటే మీకు లైవ్ యాక్షన్ మామూలుగా ఉండదు కదా సార్ ఆల్వేస్. కానీ ఇప్పటికీ ఉంది అది. ఆ ప్రాజెక్ట్ ఉంటుంది కానీ వేరే కంప్లీట్ వేరే వెర్షన్‌లో వేరే దీంట్లో ఉంటుంది. యానిమేషన్ గానీ, ఏఐ గానీ ఇండస్ట్రీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తది? మంచిదేనండి. ముందు కొద్దిగా ఇబ్బంది పడతాం. బట్ దాని తర్వాత అడాప్ట్ చేసుకుంటాం. అడాప్ట్ చేసుకొని ముఖ్యంగా ఏఐ అనేది ప్రతి ఒక్కళ్ళ కామన్ మ్యాన్ చేతిలోకి కూడా పోయింది కదా! అందుకని ఏఐ జనరేటెడ్ విజువల్స్ మాత్రం జనాలకు ఆల్రెడీ మొహం మొత్తేస్తున్నాయి. అవును. అది చాలా ఆర్టిఫిషియల్‌గా తెలిసిపోతుంది. సో అందుకని ఏఐని కూడా వాడకాన్ని కూడా చాలా లిమిటెడ్‌గా ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి తప్పితే అది విరివిగా జరిగితే అది ఆల్రెడీ విరివిగా జరగడం అయిపోయింది. దాని ఇంకా సాచురేషన్ తీసుకొచ్చేసింది అది. చాలా ఎందుకంటే ఎవడు పడితే ఆడు చేసేస్తున్నాడు కదా! ఏది పడితే అది చేసేస్తున్నారు. సో అందుకని ఆల్వేస్ మనం లైవ్‌లో తీయటం అనేది మారదండి. ఆల్వేస్ లైవే. సినిమాకి వచ్చే ఇబ్బంది ఏం లేదు. ఏమీ లేదు. ఒక చిన్న మార్పు వస్తది. ఆ మార్పులో కొన్నాళ్ళు ఒక లల్ పీరియడ్ ఉంటది. తర్వాత మళ్ళీ మామూలుగా వస్తాం. అది. టెక్నాలజీని గుణశేఖర్ కన్నా గొప్పగా ఎవడో వాడలేడు అన్నది జనం నమ్మకం. ఎందుకంటే మీ ప్రతి సినిమాలోనూ దాని తాలూకా ఎఫెక్ట్ చాలా గట్టిగా కనిపిస్తుంది. రాబోయే సినిమాల్లో దాన్ని ఉపయోగించి మీరు చేయబోతున్న అద్భుతాలు ఏమైనా? అదే ఇందాక నేను చెప్పాను కదా! కంప్లీట్‌గా నేను వేరే అవుట్ అండ్ అవుట్ హిరణ్యకశిప వేరే ప్రెజెంటేషన్‌లో వెళ్తున్నాను. అంటే ఒక రకంగా నాకు అందుకోసమే ఆలోచన ఒక యూనిక్ థాట్ వచ్చింది. ఆ యూనిక్ థాట్ కోసమే నేను అది చేయలేదేమో, అది అప్పుడు జరగలేదేమో, ఇప్పుడే జరగాలని ఉందేమో అని అనిపించేంత ఎక్సైటింగ్ ఇదండి. దానికి టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా వాడే అవకాశం ఉంది. నేను అందుకని తొందరపడదలుచుకోలేదు. దానికి సరైన అన్ని వనరులు కుదిరిన తర్వాతే దాన్ని బయట తీస్తాను. ఇఫరే వస్తుంది. ఈ సినిమా చూద్దామని థియేటర్కి వచ్చే తల్లిదండ్రులకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ మీరేం చెప్పబోతున్నారు? ఈ సినిమాలో ఏముండదని వాళ్ళని రమ్మంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెసేజ్లు ఇవ్వను. ఓకే. ప్రీచీ డైలాగులు ఉండవు. మిమ్మల్ని మీకు ఉపదేశాలు ఇద్దామని 1% ప్రయత్నించలేదు. సొసైటీలో ఇప్పుడు జరుగుతున్నది ఏంటో చాలా రియలిస్టిక్ వేలో చాలా కమర్షియల్ అండ్ ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమా లాగానే చెప్పడం జరిగింది తప్ప మీరేమి ఇదేదో అనే 1% కూడా ఆలోచించవసరం లేదు. కాకపోతే ఇది నీడ్ ఆఫ్ ది అవర్ ఈ కథ. అరే ఇప్పుడు చెప్పాల్సింది ఈ కుర్రాడు మనం చూసాం కదా! అర్రే ఇది మన ఇంట్లో కూడా జరుగుతుంది కదా! అదే ఇది పక్కింట్లో చదివింది. ఇది మొన్నే పేపర్లో చదివాను. ఇది ఆ ఇన్సిడెంటు. అలా ప్రతిదీ కనెక్ట్ అయ్యి మన కరెంట్ సొసైటీకి ఒక రిఫ్లెక్షన్ లాగా ఉంటుందండి. అది. ఓకే సార్. గుణశేఖర్ మ్యాజిక్ చూడాలని మా బోటి వాళ్ళందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఆ మ్యాజిక్ కనిపిస్తుందని గట్టిగా నమ్ముతున్నాం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. నమస్తే. అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్.